అభిరాముడు శ్రీరాముడే రఘుకుల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. ఎన్ని వందల సార్లు చూసినా ఇప్పటికీ ఇంకా ఆకర్షిస్తూ అలరిస్తున్న అజరామర కళాఖండం లవకుశ. తెలుగులో వచ్చిన తొలి సంపూర్ణ రంగుల చిత్రంగా చరిత్ర సృష్టించింది సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జైత్రయాత్ర సాగించిందో తెలుసా? ఇప్పట్లో తీసే 1000 కోట్లు ఇంకా 2000 కోట్ల సినిమాల కంటే బెటర్ గా ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించింది. అసలు 1958లో ప్రారంభమైన ఈ సినిమా 5 ఏళ్ల పాటు ఎందుకు నిర్మాణం జరుపుకుంది? మధ్యలో ఎందుకు ఆగిపోయింది? పట్టుదల వదలకుండా దీనిని పూర్తి చేయటానికి నిర్మాత శంకర్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారు? కాంతారావు గారికి లక్ష్మణుడి పాత్ర దక్కడం వెనుక ఎన్టీఆర్ గారు చేసిన ఫోన్ కాల్ ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. లవకుశ చిత్ర నిర్మాత అల్లారెడ్డి శంకర్ రెడ్డి గారు నెల్లూరు వాస్తవ్యులు. ఏది చేసినా మిగిలిన వాళ్లకు భిన్నంగా ఆలోచించే భారీ చెయ్యి ఆయనది. లవకుశ సినిమా కంటే ముందు 1956లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అంజలిదేవి, సావిత్రిల కాంబినేషన్ లో చరణదాసి అనే చిత్రం తీశారు శంకర్ రెడ్డి గారు. ఆ చిత్రంలో మురిసిన లోకాలు కనుమ నిన్ను చూసి అనే పాటలో ఎన్టీఆర్, అంజలిదేవి శ్రీరాముడు సీతా గెటపుల్లో ఓ చిన్న సన్నివేశంలో కనిపిస్తారు. సినిమాలోని ఆ చిన్న సీన్ శంకర్ రెడ్డి గారి మదిలో బలంగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ ను రాముడి గెటప్ లో చూపించిన తొలి సినిమా చరణదాసి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పూర్తి స్థాయిలో తమిళంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించారు. విశేషం ఏంటంటే అందులో లక్ష్మణుడిగా జెమినీ గణేశన్ గారు, భరతుడిగా శివాజీ గణేశన్ గారు నటించారు. ఎలాగైనా ఎన్టీఆర్, అంజలిదేవిలను సీతారాములుగా పెట్టి లవకుశ చిత్రాన్ని మళ్లీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన శంకర్ రెడ్డి గారికి వచ్చింది. వెంటనే ఆయన 1934లో వచ్చిన తొలి లవకుశ చిత్ర దర్శకుడైన సి పుల్లయ్య గారిని కలిశారు. ఆ సినిమా అప్పట్లోనే పెద్ద హిట్. పుల్లయ్య గారు ఆశ్చర్యపోయి ఇప్పుడు కొత్తగా చెప్పటానికే ఉంది అని అడిగితే, ఉంది సార్, మన సినిమాను రంగుల్లో తీద్దాం అని అన్నారు శంకర్ రెడ్డి గారు. అప్పట్లో రంగుల సినిమా అంటే చాలా ఖర్చు, భారీ రిస్క్ కూడా. అయినా సరే శంకర్ రెడ్డి గారు వినకుండా, నా తిప్పలు నేను పడతాను సార్, ముందు మీరు పని మొదలు పెట్టండి అని ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. సినిమా ప్రారంభం కాగానే విమర్శలు మొదలయ్యాయి. అప్పట్లో ఎన్టీఆర్ గారు భూ కైలాస్ లో రావణాసురుడిగా నటించారు. రావణుడి పాత్ర చేస్తున్న రామారావు గారితో రాముడి పాత్ర చేయిస్తారా అని కొందరు, డాన్సులు చేసే అంజలిదేవి సీత పాత్రకు సూట్ కాదు అని మరికొందరు దర్శకుడు పుల్లయ్య గారిని డైరెక్ట్ గా అడిగేశారు. ఈ సినిమాకి అంజలిదేవి గారి ఎంపిక వివాదాస్పదమైంది. చాలా మంది ఆమెకు బదులుగా మరో నటిని తీసుకోమని సలహా ఇచ్చారు. కానీ పుల్లయ్య గారు ఆ మాటలేమీ వినలేదు. సినిమా విడుదలైన తర్వాత అంజలి గారి నటనకు అందరూ ప్రశంసలు కురిపించారు. విమర్శించిన హీరోయిన్ లక్ష్మీరాజ్యం గారు కూడా తన తప్పును ఒప్పుకొని అంజలిదేవి గారిని క్షమాపణలు అడిగారు. ఇక లక్ష్మణుడి పాత్రకు కాంతారావు గారిని ఎంపిక చేయటం వెనక ఒక పెద్ద కథే ఉంది. కాంతారావుతో ఆ పాత్ర చేయించటం నిర్మాత శంకర్ రెడ్డి గారికి మొదట్లో ఇష్టం లేదు. ఈ విషయం కాంతారావు గారికి తెలిసి నేరుగా ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి బాధపడ్డారు. వెంటనే ఎన్టీఆర్ గారు శంకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మన సినిమాలో లక్ష్మణుడి పాత్ర కాంతారావు గారే చేస్తున్నారు కదూ అని అడిగారు. సాక్షాత్తు ఎన్టీఆర్ గారి నుంచే ఫోన్ రావటంతో శంకర్ రెడ్డి గారు కంగారు పడిపోయారు. అయ్యో, కాంతారావు గారే మన లక్ష్మణుడు అని చెప్పేశారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ గారు తన తమ్ముడు త్రివిక్రమరావు గారితో కూడా ఫోన్ చేయించారు. వరుస ఫోన్లతో భయపడిన శంకర్ రెడ్డి గారు ఆఫీస్ కు వచ్చిన కాంతారావు గారితో, ఇంత చిన్న విషయానికి రామారావు గారి చేత ఫోన్ చేయిస్తావా, నీతో వేగడం కష్టమయ్యా అని నిష్ఠూరంగా మాట్లాడినా మొత్తానికి కాంతారావు గారికి లక్ష్మణుడి వేషం దక్కింది. మిగిలిన పాత్రల్లో భరతుడిగా సత్యనారాయణ గారు, శత్రుఘ్నుడిగా శోభన్ బాబు గారు, హనుమంతుడిగా శాండో కృష్ణ, వాల్మీకిగా చిత్తూరు నాగయ్య, లవకుశలుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యంలను ఎంపిక చేసుకున్నారు. 1958 ఫిబ్రవరి 5న వాహిని స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో సహా పలువురు ప్రముఖులు వచ్చారు. తొలి షాట్ కెమెరా స్విచ్ ఆన్ చేసిన నాగిరెడ్డి గారు ఎన్టీఆర్ చేతిరేఖలు చూసి, బావా, శ్రీరాముడిగా నువ్వు సూపర్ హిట్, ఈ సినిమా పెద్ద హిట్ అని జోస్యం చెప్పారు. అప్పట్లో దేశంలో ఈస్ట్మన్ కలర్ లేదు, గేవా కలర్ తో షూటింగ్ చేసేవారు. దీనికోసం టెన్నర్ అనే అత్యంత శక్తివంతమైన కాంతివంతమైన లైట్లు కావాలి. సాధారణంగా 2 సినిమాలకు వాడే కరెంట్ ఈ ఒక్క సినిమాకే సరిపోయేది. ఆ లైట్ల వేడిని, కాంతిని భరించలేక నటీనటులకు నరకం ఉండేది. షూటింగ్ మొదలయ్యాక కలర్ ఫిల్మ్ ఖర్చు
వేలల్లోకి చేరి 1958 చివరి నాటికి సినిమా పూర్తిగా ఆగిపోయింది. ఇదే సమయంలో లక్ష్మణుడి పాత్ర వేయాల్సిన కాంతారావు గారికి ఇస్నోఫిలియా వల్ల తీవ్రమైన దగ్గు, ఆయాసం వచ్చి బాగా సన్నబడిపోయారు. అది చూసిన శంకర్ రెడ్డి గారు, మీరు బాగా సన్నబడ్డారు, ఎన్టీఆర్ కి తమ్ముడిలా లేరు, ఈ పాత్రను శోభన్ బాబుకి ఇద్దాం అనుకుంటున్నానని చెప్పారు. అప్పుడు కాంతారావు గారు, నాకు నెల రోజులు టైం ఇవ్వండి సార్, కోలుకోకపోతే మీ ఇష్టం అన్నారు. ఆ నెల రోజులు కాంతారావు గారు మంచి ఆహారంతో పాటు రోజు బీరు తాగుతూ బొద్దుగా తయారై రావటంతో శంకర్ రెడ్డి గారు ఆశ్చర్యపోయి లక్ష్మణుడి పాత్రను ఆయనకే ఖరారు చేశారు. నిర్మాత శంకర్ రెడ్డి గారు పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించి డిస్ట్రిబ్యూటర్స్ ని పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించారు. నాగిరెడ్డి గారు తన స్టూడియోను తర్వాత ఇద్దరుగానిలే డబ్బులు అని చెప్పి వాడుకోమన్నారు. కానీ సరిగ్గా షూటింగ్ మొదలు పెట్టే టైంకి దర్శకుడు సి పుల్లయ్య గారి ఆరోగ్యం క్షీణించింది. అందుకే ఆ సినిమాను పుల్లయ్య గారి కొడుకైన సిఎస్ రావు గారు డైరెక్ట్ చేశారు. అందుకే ఈ సినిమాకి వారిద్దరి పేర్లు దర్శకులుగా వస్తాయి. సినిమా నిర్మాణం 5 ఏళ్లు సాగటంతో లవకుశలుగా నటించిన పిల్లలు ఎదిగిపోయారు. అందుకే సినిమాలో కొన్ని సీన్లలో పిల్లలు చిన్నగా, కొన్ని సీన్లలో పెద్దగా కనిపిస్తారు. సదాశివ బ్రహ్మం గారి అద్భుతమైన మాటలు, సముద్రాల కొసరాజుల సాహిత్యానికి లెజెండ్ ఘంటసాల గారు స్వరకల్పన చేశారు. ఈ సినిమాలో మొత్తంగా పాటలు, పద్యాలు, శ్లోకాలు కలిపి 38 పాటలుంటాయి. రామకథను వినరయ్య, వినుడు వినుడు రామాయణ గాథ వంటి పాటలు తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాయి. ఈ సినిమాలో మొదట వల్లనోరి మామ నీ పిల్లను అనే పాట లేదు. డిస్ట్రిబ్యూటర్ సలహా మేరకు రేలంగి గారు ఇంకా గిరిజా గార్లపై ఆ పాటను జోడించారు. ఈ పాట ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రేలంగి గారు, గిరిజా గారు ఈ సినిమాలో నటించినందుకు గాను పారితోషికం తీసుకోలేదు. మార్చి 29, 1963న విడుదలైన లవకుశ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. 26 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ 100 రోజులు ఆడింది. మొత్తంగా 62 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఏకైక పౌరాణిక చిత్రంగా ఇది నిలిచింది. హైదరాబాద్ లో అయితే కంటిన్యూస్ గా ఒకే థియేటర్ లో 75 వారాల పాటు గోల్డెన్ జూబ్లీ ఆడి తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా నిలిచింది ఈ సినిమా అప్పట్లోనే దక్షిణాదిలో ₹1 కోటి వసూలు చేసిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే కనీసం 2000 కోట్ల రూపాయలని చెప్పొచ్చు. అప్పటి వరకు ఉన్న పాతాళ భైరవి, మాయాబజార్ చిత్రాల రికార్డులను లవకుశ బద్దలు కొట్టింది. ఎన్టీఆర్ నటన, ఘంటసాల గారి సంగీతం, పుల్లయ్య గారి దర్శకత్వం విజయానికి ముఖ్య కారణాలని చెప్పొచ్చు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయి లాభాలు తెచ్చినా సరే నిర్మాత శంకర్ రెడ్డి గారికి చివరికి పేరు తప్ప ఏమీ మిగల్లేదు. ఏది ఏమైనా లవకుశ సినిమా కేవలం సినిమా కాదు, తెలుగువారి సాంస్కృతిక వారసత్వం. ఈ సినిమా స్ఫూర్తితోనే తర్వాత బాలకృష్ణ గారితో బాపు రమణాల శ్రీరామరాజ్యం వచ్చింది. మరి ఈ అద్భుతమైన లవకుశ సినిమాలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదో కామెంట్స్ లో కామెంట్ చేయండి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న మేకర్స్ రామాయణాన్ని ఎన్ని విధాలుగా మార్చి తీసినా, ఎంత మంది స్టార్స్ ని పెట్టి తీసినప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. ఏదేమైనా రాముడు అంటే ఎన్టీఆర్ గారే. మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా విశేషాల కోసం మన యూవీసీ మస్తీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.